చేయడానికి ఉండదు. ఏముండదు. వీళ్ళు చేసుకోవాలి. జిఎస్టీ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అంటే దాదాపు మనం ఇప్పుడు చెప్పింది 50,400 కోట్లు ఎంతో వచ్చిందని. భారీగానే వస్తుందా రిటర్న్స్? ఇంకెందుకు లోటు ఉంది రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ చెప్పడం అసలు అర్థం కాలేదు అక్కడ. ఇది స్టేట్మెంట్లకు బాగుంటుంది. వాస్తవంగా ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కంపేర్ చేస్తే ఆంధ్రాకి 5,500 కోట్ల రూపాయలు జిఎస్టీ వాటా పెరిగింది. అవును, 12.5% వస్తుంది. అవును, తెలంగాణ పెరిగింది 3,500 కోట్లే. ఓకే. అంటే ఏంటి, ఇక్కడ వ్యాపారం ఎక్కువ నడుస్తుంది. కేంద్రం ఇచ్చే డబ్బులు కాదు ఇది. మనం ఇక్కడ సరుకులు కొంటే కొన్నందుకు మనం ఇక్కడ పన్ను కడితే ఆ పన్ను కేంద్రం తీసుకుని మనకు వచ్చే 42% వాటా. అదే అంటున్నాను. అంటే ఇక్కడ ఏంటి, మన వ్యాపారాలు బాగున్నాయని అర్థం. పర్ఫెక్ట్ గా జిఎస్టీ కడుతున్నారని అర్థం. అది అంటే జిఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడానికి ఎవరికి చేత కాదు. వ్యాపారం బాగుంటేనే ఆదాయం పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. ఇప్పుడు వ్యాపారం ఎక్కువగానే ఉంది అన్నటువంటిది ఇక్కడ సాక్ష్యం. అవును. మనం ఇప్పటిదాకా నాశనం అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితి నాశనం అవడం ఏం లేదు. నోటి మాటతో నాశనం, లేదంటే భయపెట్టడంలో నాశనం. మనకి ఎకనామిక్స్ చాలా మందికి అర్థం కానటువంటి అంశం. కాబట్టి ప్రజలను భయభ్రాంతులు చేయడం సులభం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఏం చేశారు, ఎంత ప్రచారం చేశారు, తెర చూస్తే ఇప్పుడు ఆవిడ ఏమంది, మనం